మా ఆఫీస్లో జరుపుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మహిళలు అలాగే వార్డులో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా నివాళులు అర్పించడానికి ఈరోజు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఒకసారి మన అందరం కూడా ఆయన చేసే పథకాలు కానివ్వండి, ఆయన సంక్షేమాన్ని కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, నిజంగా ఎక్కడి నుంచి మొదలైంది అంటే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచే మొదలైంది. మరి అభివృద్ధి అనేది ఆయన నుంచే మొట్టమొదటి ఆయన మొదటి స్టార్ట్ చేసిందేను. అలాగే ఈరోజు చాలామంది గుండెల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది గుండె ఆపరేషన్లు జరిగి నిజంగాను ఈరోజు ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఆయన చెరగని ముద్ర వేసుకొని ఉన్నారు. మరొకసారి ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయనకి ప్రతి ఇయర్ కూడా నివాళులు అర్పిస్తూ ఆయన చేసే పనులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ 16 ఏళ్ళు కూడా గడుపుకొని వస్తున్నారు. అలాగే తన తండ్రి బాటలోనే తన తనయుడైనటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగా ఆయన తండ్రి వేసిన బాటలోనే నడుస్తూ అలాగే పేదలు అంటే ముఖ్యంగా ప్రేమ అభిమానాలతో దగ్గరికి తీసుకుంటూ హక్కును చేర్చుకుంటూ వాళ్ళకున్న కష్టాలను ఆయన దగ్గరుండి తెలుసుకొని మరి ఆయన ఎవరికైతే ఏదైతే అవసరమో పేదవారికి ఏ విధంగా అయితే మరి ఒక నాయకుడు సహాయపడతారో అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అలాగే మరి మీ అందరం కూడా రాబోయే 2029లో ఎలక్షన్లో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరాలని అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు 16వ వర్ధంతి సందర్భంగా మా 41 వార్డులో మహిళలు వీళ్ళందరూ కూడా నివాళులు అర్పించారు. అయితే కార్యకర్తలు కూడా అనేక మంది తరలివచ్చి ఆయన చేసిన అభివృద్ధి పనులు గుర్తు చేసుకొని మళ్ళీ కాసేపు మౌనంగా ఉండి చాలామంది కళ్ళని నీరు కూడా పెట్టుకున్నారు. ఆయన ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కానీ అలాగే 108 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకా చాలా పథకాలు ఆయన ఉన్నప్పుడు వచ్చిన పథకాలు ఈరోజు ఇండియా మొత్తం అమలు జరుగుతున్నాయంటే కేవలం ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారే. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు లేరు అని మాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మించి డెవలప్ చేసుకొస్తున్నారు. ఆయన మనసులో ఏమనుకున్నారో అవన్నీ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే చాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉన్నదని కారణం ఆయన చనిపోవడం వల్లే. లేకపోతే తెలంగాణ ఆంధ్ర కలిసే ఉండేది, అభివృద్ధి పదంలో నడిచేది. కానీ ఈరోజు ఇలా జరిగిందంటే ఆయన చనిపోవడం అకస్మాత్తుగా ఒక హెలిప్యాడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, అది వర్షాకాలంలో ఆయన బయలుదేరి రచ్చబండ కార్యక్రమం బయలుదేరి చనిపోవడం ఎంతో దురదృష్టకరం, చాలా బాధాకరం. కానీ మేము బతికే ఉన్నారనుకున్నాం, కానీ గుండెల్లో ఉన్నారు ఆయన. ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు